ఇటీవల బోటు ప్రమాదంలో మరణించిన మత్స్యకార కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ నేతలు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, కేకే రాజు పరామర్శించారు. మత్స్యకారులకు ధైర్యం చెప్పారు. 2 రోజుల క్రితమే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో కారే చిన్నాను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుని చిన్నాకు ధైర్యం చెప్పారు. కలిసి మాట్లాడి రావాలి ప్రాణాలతో ఒకవేళ ఆ ప్రాణాలతో లేకపోతే ఆ విషయం ప్రకటించి దానికి బాడీ దొరికేంత వరకు గాలింపు చర్యలు చేపట్టాలి. ప్రత్యేక సందర్భంగా చూస్తూ పరిహారం పెంచేవాళ్ళు. ప్రభుత్వం పట్ల అన్ని విధాలుగా జగన్ సార్ వస్తారు. జగన్ సార్ వస్తున్నారంటే ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వస్తుంది, మీకు న్యాయం జరుగుతుంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ సార్ కూడా మీకు చెప్పమని కనీసం చెక్కిలీలు ఇచ్చిన తర్వాత బోటు వాండరు ఏడుస్తుంటే నాకు 30 లక్షల బోటు నీటిలో వెళ్ళి మునిగిపోయింది, కనీసం నాకు తినలేదు అని అడిగినా సరే పట్టించుకోండి వెళ్ళిపోయారు. ఆ మాట వినే అన్నయ్య వెళ్ళి ఆడికి 40,000 ఇవ్వడం జరిగింది. అక్కడ నష్టపరం కూడా ఇటీవల బోటు ప్రమాదంలో మరణించిన మత్స్యకార కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, మహేశ్వరి, ఇటీవల బోటు ప్రమాదంలో మరణించిన మత్స్యకారుల కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శిస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరును, ప్రభుత్వం అందించిన సహాయక చర్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అయితే మత్స్యకారులు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలతో తమ బాధను తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులు సాయంత్రం 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు వస్తారని చెప్పిన తర్వాత వాళ్ళు అనుకున్న సమయానికి రాకపోతే వెంటనే తాము మత్స్యశాఖ అధికారులకు అలాగే స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారాన్ని అందజేశామని, తమ వారిని ఆదుకోవడంలో అటు ప్రభుత్వ యంత్రాంగం గాని లేదంటే ఇటు అధికార యంత్రాంగం గాని పూర్తిగా విఫలమైందని, మరుసటి రోజు వరకు కూడా ఎలాంటి సహాయక చర్యలను చేపట్టకపోవడం వల్ల తమ వారు మరణించారని, ముందుగానే తమ సమాచారం అందించిన వెంటనే అక్కడికి వచ్చి గాలింపు చర్యలు చేపట్టినట్లయితే తమ వారు ప్రాణాలతో బతికి బయటపడేవారని చెప్పి ఆవేదనను వైఎస్ఆర్సీపీ నేతల ముందు మత్స్యకారులంతా కూడా వెళ్లబోసుకుంటున్నారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన పరిణామాలు చూస్తుంటే ప్రభుత్వం అతిగత నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా 2 రోజుల క్రితం ఎవరైతే ఈ ప్రమాదం నుంచి బయటపడి హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారో ఆయన్ని కూడా ఫోన్లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు ఆయనకి ధైర్యాన్ని, ఒక భరోసాను కూడా ఇవ్వడం జరిగింది. ప్రమాదం జరిగిన తీరును కూడా స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో చిన్నాను అది తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రభుత్వ సహాయక చర్యలు పూర్తిగా అందించడంలో వైఫల్యమైంది, బాధితులకు అండగా నిలబడాలని ఒక ఉద్దేశంతో ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వారందరినీ కూడా వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి వారిని పరామర్శించి పూర్తిగా అడిగి తెలుసుకుంటున్నారు. వాళ్ళు అసలు చెప్తున్నారు, కనీసం తమ దగ్గరికి ఇప్పుడు వరకు సీఎం చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని, లోక్సభ గాని ఎవరు కూడా రాలేదని, స్థానికంగా ఉన్న నేతలు ఏదో కంటి తుడుపు చర్య వచ్చి వెళ్లిపోయారు తప్పితే తమకు ఎలాంటి సహాయం కూడా అందలేదని, ఇచ్చిన 10 లక్షల రూపాయలు కూడా ఎందుకు కూడా పనికిరావని, ఎందుకు కూడా ఉపయోగపడవని, చిన్నపిల్లలు ఉన్నారని, తమ ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా బోలి భవిష్యత్తు ఉందని, ఇలాంటి పరిస్థితులు ఇచ్చిన 10 లక్షలు కూడా. మత్స్యకారులను పరామర్శించిన అనంతరం కన్నబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చాలా దురదృష్టకరం. 4వ తేదీన సంఘటన జరిగితే ప్రభుత్వం కనీసం స్పందించకుండా ఏదో కంటి తుడుపు చర్యలాగా
గాలింపు చేసాం దొరకలేదు చనిపోయారు అనుకోండి అన్నట్టుగా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం చాలా దుర్మార్గం అని చెప్పి చెప్తూ ఉన్నాం. ఇప్పుడే మేమందరం స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులందరం ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ కుటుంబాలని పరామర్శించాం. మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల్ని కలిసి ధైర్యం చెప్పి పంపించారు. స్థానిక శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ గారు కానీ, మాజీ మంత్రివర్యులు డాక్టర్ అప్పలరాజు గారు కానీ, మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారు, అదేవిధంగా మన విజయనగరం జడ్పీ చైర్మన్ గారు చిన్న శ్రీని గారు, విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారు, ఎమ్మెల్సీ గారు వరదు కళ్యాణి గారు, ఇతర ముఖ్య నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. నిజంగా వాళ్ళ బాధ వింటే మన కళ్ళు చెమర్చాయి. ఇంకా ముక్కుపచ్చలారని పిల్లల్ని ఒళ్ళో పెట్టుకుని తన భర్త వస్తాడేమో, తన కొడుకు వస్తాడేమో అని ఒక తల్లి, తన భర్త వస్తాడేమో అని ఒక భార్య ఎదురు చూస్తున్న ఆ సంఘటన చూస్తుంటే, వాళ్ళని చూస్తుంటే చాలా బాధేసింది. మానవత్వంలో ఎవరైనా సరే స్పందిస్తారు, కానీ ఈ ప్రభుత్వం ఇది మానవత్వం లేని ప్రభుత్వం. కనీసం బాధ్యత కూడా లేకుండా వాళ్ళ కోసం ఎక్కడన్నా బతికున్నారేమో, ఏ విధంగా వీళ్ళని మనం ఐడెంటిఫై చేయాలనే గాలింపు చర్యలు కూడా చేయకుండా వదిలిపెట్టేశారు. 3 మెన్ కమిటీ వేశారు. ఆ కమిటీ ఓలా నివేదిక ఇస్తుంది. అధికారులు ఒకలాంటి నివేదికలు చెప్తారు, ఒకదానికి పొంతన లేదు. జూలై 4వ తేదీని జరిగితే ఇవాళ 11వ తేదీ, ఇవాళ వరకు దిక్కు మొక్కు లేదు. ఇది ఈ ప్రభుత్వ నిర్వాహకం. పైగా హోంమంత్రి గారేమో వీడియో కాల్ మాట్లాడారంట వాదార్చడానికి. ఆమె ఈ జిల్లా మంత్రి, విశాఖపట్నం జిల్లా మంత్రి. ఈ రాష్ట్రంలో కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఏదైనా ఇమీడియట్గా స్పందించే తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైన నాయకురాలని. ఇక్కడికి రావడానికి తీరిక లేదు. ఇక్కడికి వచ్చి వారిని పరామర్శించాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఇదే ఉత్తరాంధ్రకి చెందిన మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ఇవాళ మత్స్యశాఖ మంత్రి. ఈ మత్స్యశాఖ మంత్రి గారికి ఈ వారం రోజుల్లో మత్స్యకారులతో మాట్లాడాలని, బాధిత కుటుంబాలని చూడాలనే ఆలోచన రాలే. ఎందుకంటే ఇవి ఏ పట్టవు. విశాఖపట్నం అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి భూములు పంచుకోవడం, దోచుకోవడం తప్ప ఈ కష్టజీవుల కష్టాలని, బాధల్ని చూసే ఆలోచన ఏం లేదు. ఇప్పుడే పెద్దలు మన స్థానిక మాజీ శాసనసభ్యులు గణేష్ గారు కానీ, మా సోదరులు మంత్రివర్యులు అప్పలరాజు గారు కానీ వీరంతా చెప్తున్నారు. 2023లో ఇదే ఫిషింగ్ హార్బర్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఒక ప్రమాదం జరిగితే ఆ బోట్లు తగలబడితే 48 గంటల లోపు వాళ్ళకి పరిహారం ఇచ్చారు. ఈ రోజుకి ప్రాణాలు తెగించి వాళ్ళు వేటకెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారో బతికున్నారో తెలియకపోతే ఇవాళకి వాళ్ళకి సాయం ఇవ్వకపోగా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అని ప్రకటించి అందులో 5 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ అంట, 5 లక్షలు ప్రభుత్వం అంట. ఇప్పుడే చెప్తున్నారు ఎమ్మెల్యే గారు. ఆసుపత్రిలో ఉన్న చిన్న అని బోటు యజమాని అంటే ఏమీ కుబేరుడు కాదు, వీరిలో ఒకడే ఒక చిన్న బోట్ నడుపుకుంటున్నాడు. ఆయనే డ్రైవరు, ఆయనే యజమాని. ఇవాళ ఆయన ఇంకా షాక్లో ఉండి ఆసుపత్రిలో ఉన్నాడు. వారికి ₹1 సాయం చేయలేదు, బోటు పోయింది. అంటే ఇది ఒక నిరాదరణకి, నిర్లక్ష్యానికి పరాకాష్ట లాంటి సంఘటన అని నేను చెప్తా. నేనే కాదు, వైఎస్ఆర్ పార్టీ ముక్త కంఠంతో చెప్తుంది. ఇవాళ మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, అమ్మ జగన్ అన్న వస్తున్నారు, ధైర్యంగా ఉండండి అని వీళ్ళకి చెప్పడానికి వచ్చాం. ఎందుకంటే జగన్ అన్న టచ్ చేస్తే తప్ప ఈ రాష్ట్రంలో ఏ సమస్య పరిష్కారం కాదు. ఆయన మాట్లాడితే తప్ప ఈ రాష్ట్రంలో ఏ సమస్య మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దృష్టి పెట్టదు. అందుకే ఈ బాధితుల్ని ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. షెడ్యూల్ ఖరారైన వెంటనే ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తూ, జగన్ అన్న వస్తున్నారు, మీరు ధైర్యంగా ఉండండి, మీకు మేము అందరం అండగా ఉంటామని బాధిత కుటుంబాలకి చెప్పాం. థ్యాంక్ యూ.
కాలంలో జరిగినటువంటి ఒక దుర్ఘటన, విశాఖ తీరంలో మత్స్యకారులు మరణించిన తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు, ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం చూపించినటువంటి నిర్లిప్తతని ఒకసారి ప్రశ్నిస్తూ, అలాగనే బాధిత కుటుంబాలను పరామర్శించడానికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వచ్చి ఆ కుటుంబాలని ఓదార్చే కార్యక్రమం చేపడతారని చెప్పి తెలియచేయడానికి ఈరోజు ఈ హార్బర్ ఏరియా 37వ వార్డు పెద్దలందరితో కలిసి రావడం జరిగింది. నేను ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఫిషరీస్ మంత్రిగా పనిచేశాను. సోదరులు గణేష్ కుమార్ గారు ఇదే ఏరియా నుంచి, వైజాగ్ సౌత్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. చాలామంది పెద్దలు గతంలో ఇదే మత్స్యకారులకి ఇదే ప్రాంతంలో ఒక సమస్య వస్తుంది. ఒక యాక్సిడెంట్ జరిగి అనేక బోట్లు రాత్రికి రాత్రి అగ్నికి ఆహుతి అయిపోయి వాళ్ళ జీవితాలు రోడ్డున పడిపోయినటువంటి సందర్భంలో నిమిషాల్లో ప్రభుత్వం సైట్ ఆఫ్ యాక్సిడెంట్కి రీచ్ అవ్వగలిగింది. నిమిషాల్లో యాక్సిడెంట్ జరిగినటువంటి ప్రదేశానికి రీచ్ అవ్వడం జరిగింది. గంటల్లోనే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి వాళ్ళందరినీ ఓదార్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. విదిన్ 48 hours 24 గంటల లోపే వాళ్ళ కుటుంబాలకి ఓవర్హెల్మింగ్ ఎక్స్గ్రేషియా. ఒక మాటలో చెప్పాలి అంటే బోటు ఖరీదు ఎంత ఉందో, ప్రజెంట్ రేట్ ప్రకారం బోటు ఖరీదు ఎంత ఉందో ఆ ఖరీదుకు సంబంధించి 90% వాల్యూ ఇమీడియట్గా విదిన్ 48 hours చెక్కుల రూపంలో వాళ్ళ అకౌంట్లో వేయటం జరిగింది. ఇది మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.